జాతకం చూస్తున్నప్పుడు శుక్రుడిని గమనించాలి. 8దో స్థానంలో ఉంటే సెక్షువల్ పవర్‌కి సంబంధించిస్తుంది. పురుష జాతకంలో సెక్షువల్ పవర్ ఎక్కువగా ఉండాలి. అమ్మాయి జాతకంలో తక్కువగా ఉండాలి. అప్పుడే వాళ్ళిద్దరిని కలపాలి. ఇంతకు ముందు చెప్పిన జాతకంలోని స్త్రీ జాతకం ప్లస్ పాయింట్‌లోనూ, పురుష జాతకం మైనస్ పాయింట్‌లోనూ ఉండేది. అక్కడే సమస్య. అందువల్లే విడిపోయే సందర్భం వచ్చింది. తర్వాత ఈ పురుషుడు అంటే ఈ అబ్బాయి, అమ్మాయి విడివిడిగా పిలిచి విషయాన్ని అడిగినప్పుడు ఇదే కారణం. అవును, ఇందులో విడిపోతే తప్పేముంది? పెళ్ళెందుకు చేసుకున్నారు? కామశాంతి అవ్వడానికి. ఆ కామశాంతి దొరకనప్పుడు విడిపోవడంలో తప్పేం లేదు. అందుకే విడిపోయే సందర్భాలు ఎక్కువుంటాయి. ఇంతకు ముందే వీళ్ళతో అడిగాను. అవును, ఇలాంటి ఒక దోషం ఉంది. దీనికి ఏదైనా పరిహారం చూసారా అని. అప్పుడు వాళ్ళు చెప్పారు, అవును స్వామి, చాలా చాలా అంటే చాలానే ప్రయత్నించాం. ఎవరు ఏమేం చెప్పినా అన్నీ పాటించాం అని చెప్పారు. ఏమేం పరిహారం చేశారని చెప్పవచ్చా అని అడిగా. వెంటనే వాళ్ళు బ్యాగు తీసి అందులో ఒక పేపర్ తీసి అందులో ముఖ్యంగా ఏం రాసుందంటే ఏదో ఒక చోటకెళ్ళి అరటికాయ చెట్టుకి పెళ్లి చేసి దాన్ని కొట్టేయాలని. ఇక్కడ చూడండి, ఏ ఒక్క జ్యోతిష్య గ్రంథంలో కూడా ఇలాంటి పరిహారాలని ఎవరూ సూచించలేదు. చాలామంది నా దగ్గరకు వచ్చి ఏదేదో పరిహారం చేశాము, కానీ ఇప్పుడు విడిగానే ఉంటున్నాం. నేను అడుగుతాను, చెట్టుకి తాళి కడితే కుటుంబం నడపొచ్చా? మరి ఎలా చెట్టుని కట్ చేసిన తర్వాత దోషం పరిహారం అవుతుందని చెప్పవచ్చు? అది తప్పు. అది సరైన పరిహారం కాదు. ఇంకా కొంతమంది చెప్తారు, ఆ దేవాలయానికి వెళ్ళాము, ఈ దేవాలయానికి వెళ్ళాము అని చెప్తారు. దేవాలయానికి వెళ్ళేది చాలా మంచిదే. క్షేత్ర దర్శనం చేసేది మంచిదే. అది గంగా స్నానానికి సమం. అలా చేయడం మంచిదే. ఈ విషయానికి సంబంధించి ఇంకా ముందు ముందు దీని పరిహారం గురించి మీ అందరికీ చెప్పాలి. మీరు నా కోసం వేచి ఉండండి. జై జగన్మాత దేవి బగళాముఖి సమస్త భక్తానాం సర్వాభీష్టం స్వాదయ స్వాదయ క్రీం ఓం స్వాహ.